హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీటిని మేము గెంజిగడ్డలు అంటాము. ఇక్కడ కొంతమంది కందగడ్డలు అంటున్నారు. కందగడ్డలు అంటే అవి వేరే సెపరేట్‌గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. వీటిని కందగడ్డలు అని కూడా అంటారా? నాకైతే ఒక పెద్ద డౌట్ అనమాట అది. ఈ గెంజిగడ్డలు అని పిలుస్తాము మేము. మా సైడ్ ఎక్కువ వైట్‌వి దొరుకుతాయి. అండ్ ఈ పింక్‌వి కూడా గెంజిగడ్డలే కాతే ఆటి టేస్ట్, ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నేను ఎలా అయితే వండుతానో వాటిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను మీకు. చూడండి కొంచెం నెయ్యి అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం లైట్‌గా నూనె, కొంచెం బెల్లం వేస్తే ఎక్కువ స్వీట్ ఒస్తాయన్నమాట. కొంచెం నీళ్ళు అలా చిలకరించండి చాలు. అన్ అన్ పైన ప్లేట్ పెట్టి అందులో వాటర్ ఏదైనా ప్లేట్‌లాగా వాటర్ ఉండేలాగా పెడితే ఆవిరికి ఇవి చాలా ఈజీగా ఉడికేస్తాయన్నమాట. కొంతమంది ఎలా ఏస్తారు కుక్కర్‌లో పడేస్తారు. వాటర్ అన్నీ ఫుల్‌గా ఏసేసి అండ్ వాటర్ ఫుల్‌గా నింపి ఉప్పు కూడా అదిగో నేను చూపిచ్చాను చూస్తున్నారా? అలా వాటరేస్తే ఆ వాటరు ఎవాపరేట్ అయిపోతాయన్నమాట. ఆ ఆవిరికి కూడా అవి ఉడుకుతాయి. ఇవి పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. పిల్లలకి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంచిదనమాట. పిల్లలకి బాడీ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు ఇవి పెట్టండి. చాలా మంచిదనమాట. నేనైతే మా బాబుకి 1 ఇయర్ దగ్గర నుంచి పెడుతూనే ఉన్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి, వెయిట్ పెరగట్లేదు అనుకున్న వాళ్ళు పెట్టండి. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఎక్కువుంటాయన్నమాట. పిల్లలు మంచిగా హెల్త్ గెయిన్ అవుతారు. నేనైతే మా బాబుకి కంపల్సరీ పెట్టేదాన్ని. అండ్ 1 ఇయర్ అప్పుడు స్మాష్ చేసి మెత్తగా చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు అలా బాయిల్ చేసిస్తే వాడే తింటున్నాడు. అండ్ డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ క్విక్ క్విక్‌గా అయిపోతుంది. అండ్ చాలా హెల్తీ కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.